దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పొందూరు మండల కేంద్రంలో అగ్రహారం వీధిలో వెలిసి ఉన్న కంచి కామాక్షి ఆలయంలో సామూహిక శ్రీచక్ర కుంకుమార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కంచి కామాక్షి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పురోహితులు కూనపులి రామకృష్ణ వేద మంత్రాలతో కన్నుల పండగగా జరిగింది. 108 శ్రీ చక్రాలకు 108 మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఆ ప్రాంగణమంతా ఓం శ్రీ మాత్రేయ నమః అని నామం స్మరణంతో మారుమోగింది. ఈ సందర్భంగా కంచి కామాక్షి ఆలయ కమిటీ చైర్మన్ సింహాద్రి ధనుంజయరావు, అధ్యక్షులు కొండపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ శ్రీచక్రం అనేది సృష్టిలో ఉన్న శక్తిని సూచిస్తుందని, ఈ పూజ నిర్వహించడం ద్వారా సకల శుభాలు సకల సంపదలు కలుగుతాయని అన్నారు. గత 39 సంవత్సరాలుగా కంచి కామాక్షి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలియజేశారు. ఓం జనః ఓం దభః ఓం సత్యం ఓం దక్షిణారణ్యం భద్రోరస్యమయో దేవన ప్రచోదయ నమః ప్రోక్షోపి మా అందరూ పాల్గొనండి. అందరూ అక్షరాలు పట్టుకొని మీరు దీపాలు తెచ్చుకుంటే ధనంతరాలు అక్షతలు పట్టు నమస్కారం చేయాలి. అమ్మా సంకల్పం వినాలి. దయచేసి కమిటీ సభ్యులు కూడా మాట్లాడుతూ ఈ మాట సంకల్పం జాగ్రత్తగా ఆలోచించాలి. అక్షతలు తీసుకోండి, కుడి చేతిలో వేసుకొని ఎడం చేతిలో వేసుకొని కుడి చేతులు వేసి కుడి తొడలే పెట్టుకోవాలి. మా ఉపయోగ క్షేత్రాల నేటికి 39వ సంవత్సరం నుండి ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాం. ఈ రోజు నేటి విశేషమైతే చవితులు ఈ సంవత్సరం 2 పడ్డాయి. శుక్రవారం మహాలక్ష్మి అవతారంగా పడడం విశేషమైనది. అలాగే సామూహికంగా ఇలాంటి శ్రీచక్రార్చన అందరూ సైలెంట్ గా ఉండాలి. 108 శ్రీచక్రాలకి 108 మహిళలతో సామూహికంగా కుంకుమ జరిపించడం అనేది విశేషమైన ఫలితాలు వస్తాయి. కావున ప్రతి ఒక్కరూ శ్రద్ధతో అందరూ వినండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి మహిళ, సహకరించిన ప్రతి భక్తుడికి, ప్రతి సభ్యుడికి విశేషమైన ఫలితాలు వస్తాయి. శ్రద్ధగా ఈ కామాక్షి సన్నిధిలో కోర్కెలు తీర్చే తల్లి కల్పవల్లి శక్తిపీఠంలో ఒకటైన కామాక్షి మాత దగ్గర ఈ శరన్నవరాత్రులు జరిపించుకోవడం మన అందరి తాలూకా మహద్భాగ్యం. కావున ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని ఈ పూజలు ఘనంగా శ్రీ కంచి కామాక్షి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వారు మేమందరూ ఏర్పాటు చేయడింది మీ అందరి సహకారంతో. కావున ఈ పూజల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ ఆ కామాక్షమ కరుణ కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీ కంచి కామాక్షి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా కొండపల్లి సూర్యనారాయణ మీ అందరికీ సహకరించిన వారికి, పూజలో పాల్గొన్న వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మా పంతులు గారు ప్రారంభించవలసిందిగా మరొకసారి వారి ఆధ్వర్యంలో మా విశ్వబ్రాహ్మణ సంఘీయ పెద్దలందరి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అన్ని గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్మించబడింది. ఆ తదుపరి నాటి నుండి నేటి వరకు కూడా ఈ యొక్క దసరా మహోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం. దీన్ని ముందు మా నాన్నగారు ప్రారంభించడం జరిగింది, చెన్నయ్య చంద్రమాస్టర్ గారు. తదుపరి సంఘ సభ్యులందరూ
సహకరిస్తూ నేటి వరకు అందరి సహాయ సహకారాలతో నేను ఈ దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరిపించడం జరుగుతూ ఉంది. దీనికి భక్తులందరూ కూడా చాలామంది వచ్చి మా సంఘ సభ్యులైతేనేమి, మా విశ్వబ్రాహ్మణ సంఘీయులైతేనేమి, అలాగే పురప్రజలు తదితర గ్రామస్తులు అందరూ కూడా సహాయ సహకారాలు నిర్విమానంగా చాలా చక్కగా ఈ కార్యక్రమాలను కూడా ప్రతి సంవత్సరం ఈ 10 రోజులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలామంది వచ్చి పూజల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబాలు కూడా ఆయురారోగ్యాలతో కూడా ఉంటూ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ వస్తూ ఇక్కడికే కాకుండా మన కామాక్షి అమ్మవారు కూడా 500 రూపాయల అమ్మవారిగా పేరుగాంచడం జరిగింది. ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లయితే ఈ కష్టాలు తొలగాలనుకుంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రార్థించి నాకు పని పూర్తి అయిపోయినట్లయితే లేదా మేము సుఖంగా ఉన్నట్లయితే హుండీలోకి 500 రూపాయలు వేసుకుంటామని చెప్పి మొక్కినట్లయితే తప్పకుండా ఈ కార్యక్రమాలు నెరవేరుతున్నాయి. వాళ్ళు వచ్చి హుండీలో 500 వేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడో ఆంధ్ర, ఒరిస్సా, తమిళనాడు కూడా కొంతమంది వచ్చి హుండీలో డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ముఖ్య గమనిక. ఎవరైనా ఉన్నట్లయితే ముందు డబ్బులు వేయాల్సిన పని లేదు. మీరు అమ్మవారికి మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. పొందూరు శ్రీ కంచి కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి వారికి చేసుకుని మీ పని పూర్తయినాక ఆ స్వామివారు మీ తాలూకా పని సంకల్పం పూర్తయినాక వచ్చి మాత్రమే 500 రూపాయల హుండీలో వేయవలసిందిగా కోరుతున్నాం. దీనికి సహకరించినటువంటి మా సంఘ సభ్యులకు, ఈ రోజు ఇచ్చేసిన భక్తులకు, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయం ప్రారంభం నుంచి కూడా కోనపల్లి సూర్యనారాయణ గారు మన తాలూకా పౌరహోతులు వారి తాలూకా ఆధ్వర్యంలో, వారి కుమారుల తాలూకా ఆధ్వర్యంలోన, అలాగే వాళ్ళ బావగారు, వాళ్ళ మేనరుడు నాగపంతులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు విచ్చేసిన మీ అందరికీ, సహకరించిన మా వాళ్ళందరికీ, ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, ఈ